ఆపేంటి He walks like thunder, streets they know. Every step he takes, a whisper of cool. He's a number one gangster, no doubt. And he rolls through the world shouts, got us like it's so cold. Hope, heart free, the number one gangster. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీరైతే చూస్తున్నారు కదా, మన దగ్గర ఏ వెహికల్ ఉంది చూసారా? ది ఆల్ న్యూ ట్రాకర్ 400 కాదు 350. యా, సో ది ఆల్ న్యూ ట్రాకర్ 350 అయితే మన దగ్గర ఉంది. అండ్ కొత్త యూనిక్ కలర్ ఎల్లో కలర్ అయితే మన దగ్గర ఉందన్నమాట. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా కలర్ కూడా చూడటానికి. అండ్ ఇవాళ అయితే మనం రెట్రో హిమాయత్ నగర్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాము. నాకు అసలు బైక్ చూస్తుంటే అట్లనే చూస్తూ ఉండబుద్ధి అవుతుంది అనమాట. దీన్ని ఇంకా నడిపిన ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటా. సో ఒక 360 degrees వ్యూ అయితే యూస్ చేయండి. అండ్ ఈ యాంగిల్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది వెహికల్. స్టిక్కరింగ్ అంతా కూడా చూస్తే మొత్తం మారిపోయింది అనమాట. మీకు ఈ ట్యాంక్ స్ట్రక్చర్ ఏదైతే చూస్తున్నారో అంతా మారిపోయింది. మనం వెళ్తూ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఏదైతే ఉందో ఇది అంతా సేమ్ అనమాట, ఏం చేంజ్ కాలేదు. మన స్క్రామ్లర్లో ఎట్లుంటుందో దీంట్లో కూడా అట్లనే ఉంది. సో ఎగ్జాస్ట్ నోట్ కూడా మీరైతే చూడొచ్చు. సో దీంట్లో అయితే మనకి కొంచెం ఎగ్జాస్ట్ అయితే నాకు మంచిగా నచ్చింది. కొంచెం సౌండ్ అయితే డిఫరెంట్గానే ఉంది. సో యా, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. ఎంత స్మూత్గా అనిపిస్తుంది ఈ ఇంజన్ నాకైతే. కానీ కరెక్ట్ పీక్ టైంలో ఉన్నాం మనం ట్రాఫిక్లో. వావ్, పొజిషన్ వెళ్తే అల్టిమేట్ ఉంది అసలు. కొంచెం ముందుకు లీన్ అవుతున్నాం డెఫినెట్గా. ఆ స్పోర్టీ ఫీల్ అయితే ఉంది. ఇంజన్ అయితే చాలా స్మూత్ ఉంది నా స్క్రాంబ్లర్తో కంపేర్ చేస్తే. ఇప్పుడే స్క్రాంబ్లర్ కూడా నడిపినా కదా, చాలా స్మూత్గా అనిపిస్తుంది నాకైతే ఇంజన్. ఇంటర్నేషనల్ వర్షన్లో 42 bhp పవర్ అనమాట ఈ వెహికల్. బట్ మనం ఇండియన్ వర్షన్లో చూసుకుంటే 40 bhp పవర్ అయితే ఇచ్చిండ్రు. అంటే 350cc అయినా కానీ మనకి 40 bhp పవర్ అయితే దీంట్లో ఉందన్నమాట. అండ్ నార్మల్గా 37.5 Nm ఆఫ్ టార్క్ ఉండే. అండ్ మనందరికీ తెలిసిందే కదా, 350cc డౌన్గ్రేడ్ అయిన తర్వాత 32 Nm ఆఫ్ టార్క్ ఇప్పుడు ఈ బైక్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో అన్ని 350 బైక్స్ ఆల్మోస్ట్ 32 Nm ఆఫ్ టార్కే కదా. అండ్ ఇది ఇంకా ట్రక్షన్ మాత్రం మనకి 40 bhp పవర్ అనమాట. నెంబర్స్ ప్రకారంగా చూస్తే 5 నెంబర్స్ అయితే తగ్గింది కదా, 37 నుంచి 32 అంటే. కానీ ఏమో నాకు అంత డిఫరెంట్ ఫీలింగ్ అనేది ఏం వస్తలేదు అనమాట. ఇక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు, మనని పట్టుకోకపోతే చాలు. అసలే షోరూమ్ బండి, ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అసలే షోరూమ్ వెహికల్ అనమాట. సో మనని పట్టుకోకపోతే చాలు గైస్. మననైతే ఏం పట్టుకోవాలి. మనకు కొంచెం ప్రశాంతత కావాలంటే ఈ రోడ్లోకి వెళ్ళాలి, అదే బెస్ట్. అటు సైడ్కి వెళ్ళిపోదాం. సో గైస్, సారీ టు ఇంటరప్ట్, బట్ మీ సైడ్ నుంచి అయితే ఒక చిన్న ఫేవర్ కావాలి. సో మీరైతే చూడొచ్చు, ఇక్కడ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో డెఫినెట్గా ఒక చిన్న ఫేవర్, ఈ వీడియోకి లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హైప్ అనే ఆప్షన్ ఏదన్నా మీకు కనిపిస్తే డెఫినెట్గా ఆప్షన్ని కూడా క్లిక్ చేయండి. సో వీడియోని అయితే కంటిన్యూ చేసేద్దాం. దీని తర్వాత చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి నాలెడ్జ్ కూడా వస్తుంది ట్రాకర్ 400 గురించి. సో వీడియోని కంటిన్యూ చేద్దాం. సో 350cc డౌన్గ్రేడ్ అయిన తర్వాత ఫస్ట్ టైం నడుపుతున్నాను అనమాట 350cc ట్రాంప్లో. సో జెన్యున్గా చెప్తున్నాను, నేనైతే నాకైతే పవర్లో ఎక్కువ తగ్గింది, డౌన్గ్రేడ్ అయింది ఇంజన్ అన్నట్టయితే ఆ ఫీల్ అయితే అస్సలు రావట్లేదు. అండ్ ఇప్పుడు మనం ట్రాకర్లో అయితే ఈ ట్యాంక్ ఏదైతే ఉందో ఫ్యూయల్ ట్యాంక్, ఈ ఫ్యూయల్ ట్యాంక్ షేప్ అనేది కొత్త షేప్ అనమాట. అండ్ ఈ హ్యాండిల్ బార్ కూడా మనకి వైడ్గా ఉంటుంది అనమాట. సో మంచి కంఫర్ట్ ఫీలింగ్ అయితే డెఫినెట్గా ఉంది. మనం కొంచెం ముందుకు కూడా లీన్ అవుతున్నాం కాబట్టి కొంచెం అగ్రెసివ్ ఇది కూడా డెఫినెట్గా ఉంది. క్రేజీ సస్పెన్షన్ కూడా బాబా, అస్సలు స్టిఫ్గా అయితే అసలు లేదు, మంచిగా ఉంది కంఫర్ట్గా. బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. క్రేజీ. దీంట్లో ఇట్లా పోతుంటే ఇంకా స్పీడ్ పోవాలనిపిస్తుంది. అంటే అంత కంఫర్ట్గా ఉంది బైక్ అయితే. క్రేజీ అబ్బా, బైక్ మాత్రం చాలా బాగుంది. బట్ ఒక ఇనిషియల్ ఆర్పిఎం తర్వాత మనం కొంచెం లాగ్ అయితే ఫీల్ చేయొచ్చు.
వెరీ గుడ్. సో మనమైతే ఒక్కసారి ఇక్కడ ఆగుదాం. అసలు ఎంత బీచ్ లుక్ ఉంది చూడండి, చాలా బాగుంది. అండ్ మన మెయిన్గా చేంజ్ వచ్చేసరికి ఇంజన్ చేంజ్ మనందరికీ తెలిసినట్టే. ఇంతకుముందు 400cc ఇక్కడ టీఆర్ సిరీస్ 400 అని ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మీరైతే చూడొచ్చు టీఆర్ సిరీస్ అనే ఉంది. సో ఓన్లీ టీఆర్ సిరీస్ ఉంటే అది 350cc ఇంజన్ అని ఇక మనమైతే అనుకోవాలి. ఈ బైక్ మీద సన్లైట్ తోని అసలు ఎల్లో కలర్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. మనకి స్టిక్కరింగ్ అయితే ఆబ్వియస్లీ 400 అనే ఉంటుంది, బట్ ఇంజన్ వైజ్ గా 350cc అనమాట. ఈ క్వాల్ కూడా ఏదైతే ఉందో ఇదైతే మనం తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. వెనకాల సీట్ కూడా ఉంది ఇక్కడ, రేర్ లుక్. ఇది వెనకాల నుంచి అనమాట. ఇదంతా చేంజ్ అయినట్టయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో నార్మల్ గా ఈ ట్రాకర్ లో చూసుకుంటే చాలా చేంజెస్ ఉన్నాయి అనమాట. ఒకటేమో ఈ ట్యాంక్ డిజైన్, అండ్ ఇంకోటేమో హ్యాండిల్, అండ్ ఇంకోటి ఈ విండ్షీల్డ్ కూడా చిన్నది. మనకి విండ్ బ్లాస్ట్ నుంచి కాపాడుతుంది అనుకోకండి, బట్ విండ్షీల్డ్ అయితే ఇచ్చింది చిన్నది లుక్ కోసం. అండ్ హెడ్ లైట్ అయితే సేమ్ హెడ్ లైటే. సో గైస్ ఇప్పుడైతే మీకు ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తుంది చూడండి, క్లియర్గా వినిపిస్తుంది. ఇప్పుడు 3, 2, 1 ఓకే. సో అదనమాట ఎగ్జాస్ట్ నోట్, క్రేజీ ఉంది కదా. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ దగ్గర చూసుకున్నా కానీ సేమ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టరే. నార్మల్గా మనకి ట్రామ్స్లో ఏదైతే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూస్తామో దీంట్లో కూడా అదే ఉంది. ఓకే, సో నేను ఇప్పుడే ఒకటి అబ్జర్వ్ చేసిన, దీంట్లో అయితే ఏబిఎస్ స్విచబుల్ లేదు. ట్రాక్షన్ కంట్రోల్ స్విచబుల్ ఉంది కానీ ఏబిఎస్ అయితే స్విచబుల్ లేదనమాట. ఏబిఎస్ ఆప్షన్ అయితే కనిపిస్తలేదు దీంట్లో. మరి అంటే ఆల్రెడీ ఆన్ అయి ఉంటుంది, ఇంకా స్విచబుల్ ఏబిఎస్ అయితే లేదు. అంటే చాలా స్మూత్ ఉంది అబ్బా వెహికల్ అయితే, అది మీకు నడిపితే కానీ తెలియదు. ఈ ఇయర్ ఎవరైనా ప్లాన్ చేస్తున్నారంటే బైక్ని డెఫినెట్గా ఒకసారి మీరు కన్సిడర్ అయితే చేయండి ట్రాకర్ని, బికాస్ నేను చెప్తున్నా కదా చాలా బాగుంది, మీరైతే ఎంజాయ్ చేస్తారు. సో నార్మల్గా దీన్ని ఇన్స్పైర్ అయింది ఫ్లాట్ ట్రాక్ అనే ఒక రేజ్ ఉంటుంది అనమాట. యుఎస్లో అవుతుంది అది, డర్ట్ బైక్స్తోనే అది ఒక స్పోర్ట్ అనమాట. సో దాన్ని ఇన్స్పైర్ అయ్యి వీళ్ళైతే ఈ మెషిన్ అయితే తీసుకొచ్చిండ్రు అనమాట. బట్ ఇన్ జనరల్గా మనం అనుకుంటే దీన్ని సిటీలో కూడా మనమైతే ఇచ్చి పడేయచ్చు. ఇటు చూడండి ఇక్కడ, look at this. ఇంజన్ హీటింగ్ వైజ్ వస్తే ఇప్పుడే ఫీల్ అవుతున్నా హీట్ అయితే. డెఫినెట్గా మీరు హీట్ అయితే ఎక్స్పెక్ట్ చేయండి, బికాస్ 350cc నుంచి ఏ బైక్ మీద తీసుకున్నా కానీ కొంచెం హీట్ అయినా ఉంటుంది డెఫినెట్గా. సో దీంట్లో కూడా ఉంటుంది, అట్లానే మరీ కాలు కాలిపోతాయి అని కాదు, బట్ ఉంటుంది కొంచెం అయితే. నా పెట్టి షోరూమ్ దన్న టెస్ట్ రైడ్ చేస్తున్నా. అవును అవును, 400cc అని. ఓకే, ఇందాక ఆపలేదు అనుకున్నాం, డెఫినెట్గా ఇక్కడైతే ఆపేస్తున్నాను. సరే ఇదిగోండి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేరండి. సరే ఇవ్వండి లైసెన్స్. సో ఓకే, ఫైనల్లీ మనని కూడా ఆపినారు. నైస్. సో మన దగ్గర అయితే అన్ని ఉన్నాయి కదా, ఏముంది లేని వాళ్ళకి ప్రాబ్లం, కానీ మన దగ్గర అన్ని ఉన్నాయి కదా, ప్రాబ్లం లేదు. మంచి కంటెంట్ దొరికింది. అండ్ నాకేమనిపించింది అంటే బైక్ నడుపుతుంటే, మనకి ఇప్పుడు స్క్రామ్లర్లో ఏదైతే ఇక్కడ ఒక స్పాంజ్ ఇస్తారు కదా ట్రాంప్ బ్రాజింగ్తోని, సో అది దీనికి కూడా ఇచ్చేది ఉండే ఏమో అనిపించింది. ఇక్కడ జస్ట్ ట్రాంప్ అని రాసి ఉంది, బట్ ఆ స్పాంజ్ టైప్లో ఇచ్చి ఉంటే మంచిగా అది క్రేజీ లుక్ అనిపిస్తుంది. డీటెయిలింగ్ అయితే చాలా బాగుంటుంది. అది దీనికి కూడా ఇచ్చేది ఉంటేనేమో అనిపించింది. మీకేమనిపిస్తుందో డెఫినెట్గా కమెంట్స్లో చెప్పండి. ఇట్లా బాగుందా, ఒకవేళ స్పాంజ్ లాగా ఇస్తే బాగుంటుందా, మన బండికి ఉంటుంది కదా, సో అట్లా దీనికి కూడా ఉంటే బాగుంటుందా, డెఫినెట్గా మీరు కమెంట్స్లో చెప్పండి. అండ్ గైస్ హైట్ విషయానికి కూడా వస్తే, మీరు 5.2, 5.3 ఉన్నా కానీ దీని అయితే ఈజీగా నడిపేయచ్చు మీరు, ఎందుకంటే ఎక్కువ వెయిట్ కూడా ఏం లేదు, హైట్ కూడా ఎక్కువ ఏం లేదు. సో ఈజీగా నడుపుతారు మీరు దీన్ని. అండ్ అంటే ఈజీ అంటే ప్రతి బైక్ ఈజీగా నడపచ్చు స్కిల్ ఉంటే, బట్ కంఫర్టబుల్గా నడపడం ఇంపార్టెంట్ అనమాట మనకి. సో ఈ బైక్ అయితే డెఫినెట్గా మీరు కంఫర్టబుల్గా నడుపుతారు మీరు హైట్ తక్కువ ఉన్నా కానీ. సో అదొక అడ్వాంటేజ్ కూడా దీంట్లో ఉంది మనకి. నేనైతే 5.10 ఉంటాను, నాకైతే 2 కాళ్ళు ఈజీగా అనిపిస్తున్నాయి.
అండ్ వెయిట్ గురించి కూడా మనం చూసుకుంటే వెయిట్ కూడా అసలు ఏం అనిపించట్లేదు నాకైతే ఎక్కువ ఉంది అన్నట్టు. నాకు తెలిసి ఆల్మోస్ట్ 180 kgs అనుకుంటా ఇది కూడా. బట్ ఆ 180 kgs ఉన్న ఫీలింగ్ అయితే రావట్లేదు అనమాట. ఎందుకంటే స్క్రామ్లలో చూసుకుంటే మనకి కొంచెం తెలుస్తుంది ఆ 180 kgs వెయిట్ బికాస్ ఆఫ్ హైట్ అనమాట. దీంట్లో హైట్ కూడా తక్కువనే ఉంది కాబట్టి మనకంత వెయిట్ కూడా తెలుస్తుంది. సో మేబీ అట్లా ఉండొచ్చు. కూల్ అందరు మన బండి చూడాల్సిందే మరి. కలర్ అట్లనే ఉంది, బండి కూడా అట్లనే ఉంది. కొత్త బండి కాబట్టి ఇంకా బయట ఎవరు ఎక్కువ మంది చూసి ఉండరు. అండ్ కలర్ కూడా ఎల్లోగా ఉంది కాబట్టి ఇదేం బండి రాని పక్క కళ్ళు మన బండి మీద కళ్ళు అయితే పడతాయి 100% ఒక కన్ను. ట్రాంఫాల్ ఈ బండి నాకు ఒక రోజు ఇస్తే బాగుంటుందేమోగా. మంచిగా ఒక చిన్న లాంగ్ టూర్ వెళ్ళేసి వస్తా, ప్రాపర్గా తెలుస్తుంది బండి గురించి. గైస్ ఫైనల్గా చెప్పాలంటే మనమైతే ఆల్మోస్ట్ షోరూమ్ దగ్గరికి వచ్చినాము. ట్రాకర్ అయితే డెఫినెట్గా ఇచ్చి పడేసింది అనుకోండి. ట్రాకర్ అయితే చాలా బాగుంది. మీరు ప్లాన్ కనుక చేస్తుంటే ఇయర్ బైక్ని డెఫినెట్గా ఒకసారి దీన్ని కన్సిడర్ చేయాలి మీరు. వచ్చి టెస్ట్ రైడ్ చేసుకోండి. మన హిమయత్ నగర్కైనా రావచ్చు, లైక్ ఎనీ ఏ ట్రామ్ దగ్గరికైనా వెళ్ళి టెస్ట్ రైడ్ అయితే చేయండి. డెఫినెట్గా మీరు టెస్ట్ రైడ్ చేస్తే డెఫినెట్గా కన్సిడర్ చేస్తారేమో అట్లుంది వెహికల్ అయితే. అండ్ అదే కాకుండా 350cc గురించి కనుక మనం మాట్లాడుకుంటే, సో ఫస్ట్ టైం కదా 350cc డౌన్గ్రేడ్ అయిన తర్వాత నడపడం. పవర్ చేంజ్ అంతా డౌన్గ్రేడ్ అయింది, అరే పవర్ చేంజ్ అయిపోయింది అన్నది అయితే డెఫినెట్గా ఆ ఫీలింగ్ లేదు. సో 400cc ఎవరైనా కొనాలనుకొని ఈ గ్యాప్లో 350కి డౌన్గ్రేడ్ అయిపోయిందని ఎవరైనా ఫీల్ అవుతుంటే డెఫినెట్గా ఫీల్ అవ్వకండి. బికాజ్ పెద్ద చేంజ్ అయితే ఏం లేదు, నేను చెప్తున్నా కదా. మీరు ఇప్పుడు నేను చెప్పినవన్నీ పర్సనల్గా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మీకు తెలియదు. సో డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేయండి. ఏదో ఒక ట్రాంప్లోకి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి వెహికల్ని. టెస్ట్ రైడ్ చేసి మీరు నాకు కమెంట్స్లో వచ్చి మరీ చెప్తారు. కమెంట్స్లో వచ్చి చెప్పండి, ఆర్ నాకు పర్సనల్గా డిఎం చేయండి మీ ఫీలింగ్ ఎట్లుందో. సో మనమైతే ఇప్పుడు షోరూమ్ దగ్గరికి వచ్చేసినాం. వాళ్ళకి వెహికల్ ఇచ్చే టైం అయింది. చాలాసేపు పోయినా నేను బండి తీసుకొని. సో యా, వెహికల్ అయితే ఇక్కడ పెట్టేద్దాం. సో అదనమాట ట్రాకర్ రివ్యూ. అండ్ డెఫినెట్గా రెట్రో ట్రామ్కి అయితే విజిట్ చేయండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు. అండ్ గైస్ నేనైతే ఇప్పుడు కీస్ చూస్తున్నా. ఇమ్మొబిలైజర్ అయితే లేదు దీంట్లో, బట్ కీస్ చూడటానికి అయితే సిమిలర్గానే ఉంది. నా స్క్రాంబ్లర్ కీస్ ఎట్లుంటుందో సో దీనిది కూడా సేమ్ అట్లానే ఉందన్నమాట. బట్ ఇంటర్నల్గా చూసుకుంటే ఇమ్మొబిలైజర్ అనేది లేదనమాట. సో అది గైస్ ట్రాకర్ రివ్యూ అయితే. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. Bye guys.